మందుబాపుల ఆగడాలకు బ్రేకులు వేసేందుకు ఓరుగల్లు పోలీసులు సిద్దమయ్యారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు శ్రీకారం చుడుతున్నారు. కేసులు, జరిమానాలతో కమిషనరేట్ పోలీసులు రికార్డుల దిశగా దూసుకుపోతున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్లు అయినా మారకపోతే జైలు తప్పదంటున్నారు పోలీసు బాసులు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో మద్యం మత్తులో వాహనం నడుపుతున్న మందుబాబుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. నగరంలో కొంతకాలంగా ప్రమాదాలు పెరుగుతుండటంతో నివారణ చర్యలు ప్రారంభించింది. తొలి దశలో ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ వాడకం, సీట్ బెల్ట్, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ పై దృష్టి పెట్టారు కమిషనరేట్ పోలీసులు. ఫుల్ గా మందేసి యువకులు జోరుగా వాహనాలు నడుపుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవడమే కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసే పోలీసుల మీద కూడా తిరగబడుతున్నారు. పోలీసులపై చేయి చేసుకుంటూ వీరంగం చేస్తున్నారు. వారం రోజుల్లో 3 చోట్ల పోలీసులపై దాడులు జరిగాయి. దాడులు చేస్తున్న మందుబాబుల్లో పోలీస్ కానిస్టేబుళ్లతో పాటు విద్యార్థులుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులను శోక సముద్రంలో ముంచి యాక్సిడెంట్ల పాలవుతున్న సందర్భాలు ఎన్నో కోపలు మనం చూసినాము. అట్లాంటి కార్యక్రమాలు నిర్మూలించడానికి ట్రాఫిక్ పోలీసు వారు తీసుకున్న ఇట్లాంటి నిర్ణయాలను మేము నగర పౌరునిగా నేను అభినందిస్తూ, మిగతా వాళ్ళకు కూడా ఈ విధంగా ఇక్కడ యాక్సిడెంట్లు జరగకుండా కొంచెం పోలీసు వారు కూడా ఇంకా కొంచెం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాన్ని మేము అభినందిస్తున్నాం. డ్రైవర్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పోలీస్ అధికారులు చేసే ఈ చర్య కూడా చాలా మంచి కార్యక్రమము. ఈ డ్రగ్ అండ్ డ్రైవ్ చేయవల్ల కూడా ఇక ముందు కూడా ఎవరు తాగి వెహికల్ నడపకుండా జాగ్రత్త పడతారని చెప్పి వారికి కూడా ఈ యొక్క సందేశం అని చెప్పి తెలుసు. ట్రాఫిక్ తీసుకునే చర్య మాత్రం చాలా సంతోషం. ఇది పోలీసుల మీదే దాడులకు దిగడాన్ని సీరియస్ గా తీసుకుంటున్న పోలీస్ బాస్లు కఠిన చర్యలకు సిద్దమవుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. ప్రధాన సెంటర్లలో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. మొదటిసారి పట్టుబడిన వారికి ఫైన్ వేస్తున్నారు. రెండోసారి పట్టుబడితే కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కుటుంబ సభ్యుల ఎదుట చేస్తున్న కౌన్సిలింగ్ మంచి ఫలితాలు ఇస్తుందంటున్నారు అధికారులు. ఇది లాస్ట్ ఛాన్స్. ఇక నుంచి ఎవరైనా తాగి పట్టుబడితే జైలుకు పోతారని, తాగి పట్టుబడిన వ్యక్తుల్ని జైలుకు పంపించడం జరుగుతుందండి. డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్న 3 వ్యక్తుల్ని ఒక్కొక్కరికి 3 రోజులు చొప్పున జైలుకు పంపించడం జరిగిందండి. ముఖ్యంగా వరంగల్ పౌరులకు ఇచ్చే ముఖ్య సందేశం ఏంటంటే, మీరు తాగి నడపడం వల్ల మీకు మీరు అన్యాయం చేసుకోవడంతో పాటు మీ కుటుంబాలు రోడ్డును పడేస్తున్నారు. ఈ ఏడాది గ్రేటర్ వరంగల్ పరిధిలో 2500కి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ₹1,00,000 వరకు ఫైన్లు కూడా వేశారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే ఉపేక్షించమని పోలీస్ బాస్లు చెప్తున్నారు. ఇక నుంచి రెండోసారి పట్టుబడితే 3 రోజులు, మూడోసారి పట్టుబడితే 5 రోజులు జైలు శిక్ష తప్పదని వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ ఈశ్వరరావు చెప్తున్నారు. సంవత్సరం మొత్తంలో అండి ఇప్పటి నుంచి 11 నెలల పరిధిలో ఇప్పటికి 2800 కేసులు నమోదు చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు ఈ వారంలో 109 కేసులు నమోదు చేయడం జరిగిందండి. ఇది రేరుగా జరుగుతుందండి. ఒకసారి కేసు అయిన వాళ్ళు సాధారణంగా వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటున్నారండి. 1-2 సందర్భాలు జరిగాయండి. రెండోసారి దొరికిన వ్యక్తుల్ని వాళ్ళ లైసెన్సులు కూడా సస్పెండ్ చేయించడం జరిగిందండి ఆర్టీఏ వాళ్ళకి చెప్పి. డ్రంక్ అండ్ డ్రైవ్ నిరోధానికి పోలీసులు తీసుకుంటున్న చర్యలపై హర్షం వ్యక్తమవుతుంది. తనిఖీలు నిరంతరం కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు.